9వ రోజు కూడా కొనసాగింది ఇండిగో సంక్షోభం. ఇవాళ దేశవ్యాప్తంగా 220 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా పర్యాటక రంగంపై ప్రభావం పడింది. విమానాల రద్దుతో కశ్మీర్ టు కన్యాకుమారి వరకు పర్యాటకుల రద్దీ తగ్గింది. పర్యాటకంపైనే ఆధారపడిన రాష్ట్రాల్లో 60% టూరిస్టులు తగ్గిపోయారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టుల్లో అకామిడేషన్లు క్యాన్సిల్ చేసుకున్నారు టూరిస్టులు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇండిగో కారణంగా 9 రోజుల్లో ఒక్క ఢిల్లీకే 1000 కోట్ల నష్టం వాటిల్లింది. ఢిల్లీ మార్కెట్లలో 25% మేర పర్యాటకుల సంచారం తగ్గింది. పారిశ్రామికంగానూ తీవ్ర ప్రభావం పడిందని ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ తెలియజేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్యాసింజర్ల అవస్థలను చూసిన తర్వాత ఒక్క విషయం కేంద్రానికి కూడా పూర్తి క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తోంది. అదిగో ఇన్నాళ్లు ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం. అందుకే ఆ సంస్థ తిప్పుతున్న రూట్లలో 10% మేర ఇప్పటికే కోత విధించింది. వాటిని మిగతా ఎయిర్లైన్స్ కి కేటాయించింది. అధిక డిమాండ్ ఉన్న రూట్లలో ఎయిర్వేస్ సేవలను సమీక్షిస్తోంది డీజీసీఏ. మరోవైపు ఇండిగో కార్యకలాపాలపై పర్యవేక్షణకు 8 మందితో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఆ సంస్థ కార్పొరేట్ ఆఫీసులో విమానాలు, పైలట్ల సంఖ్య, పని గంటలు, స్టాండ్ బై సిబ్బంది నిబంధనలపై అమలుపై ఆరా తీస్తోంది. ఇకపై ప్రతిరోజు కూడా ఇండిగో సంస్థలో కేంద్రం తరపున 2 సిబ్బంది అవే అంశాలను పర్యవేక్షించబోతున్నారు.